గణపతి బప్పకు ఎంతో ఇష్టమైన పచ్చి కొబ్బరితోని రుచికరంగా మర్యాదపూర్వకంగా వినమ్రుడిగా పెరుగోని కిచెన్ల స్వాగతం సుస్వాగతం. 150 గ్రాముల పచ్చి కొబ్బరి తురుముకు 100 గ్రాముల బెల్లం తురిమి పక్కకు పెట్టుకున్నాక 2 చిన్న చెంచాల నెయ్యి గరమైనాక కొబ్బరి తురుము బెల్లం తురుము చిటికెడు యాలకుల పొడి సన్నం తరిగిన బాదం పిస్తా ఏసుడు మర్చిపోయినా మతి మార్పులు గంగల పోని ఇక మంచిగా మరిగి చిక్కబడ్డాక ఇంకో గంజుల సగం గిలాస నీళ్లు సగం గిలాస పాలు మరుగుతున్నప్పుడు 2 చిటికెల బెల్లం 2 చిటికెల నెయ్యి మంచిగా మరిగినాక నీళ్ళు అందాద కొద్ది బాగా పలసగా బాగా మెత్తగా కాకుండా రొట్టె పిండి లెక్క బియ్య పిండిని కలుపుకో. ఇంత పిండి ముద్ద తీసుకొని ఒక లోతక చేసి గుండ్రగా దింపుకుంటా అప్పుడు తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము బెల్లం మసాలా మొత్తం నడిమిట్లా నింపి ఈ మోదకుల మిషన్ ఉంటగిన అల్కా ఒత్తుకోవచ్చు. మన దగ్గర మిషన్ లేదు కాబట్టి చేతులతోనే అటు మంచిగా రౌండ్లు ఇచ్చుకుంటా శంషతోని మంచి డిజైన్ మోదకుల గోపురాల మీద గింతంత నెయ్యి అంటించి కుంకుమ రేకుల మీద కూర్చుండబెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాక వినాయక శివ ప్రసాదం తయారు హై ఆప్కే ఖాతిర్. జై బోలో గణేష్ మహారాజ్ కే.